తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు భట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోన్న కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి తదితర వ్యవహారంపై ఖర్గేతో చర్చించనున్నారు భట్టి. ఈ సాయంత్రం ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను భేటీ అయ్యారు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే భట్టి ఖర్గేను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా చూసినట్లయితే మనం ఈ కొండా సురేఖ ఎపిసోడ్ కానీ, చిన్నారెడ్డి ఎపిసోడ్ ఇవన్నీ వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న క్రమశిక్షణ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. నివేదికలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, క్రమశిక్షణ ఖచ్చితంగా కట్టుబాట్లు దాటుతుంది కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు వరుసగా భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు, వీరితో పాటు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీ కావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో. దీనికి సంబంధించి కూడా కొండా మురళి కూడా భట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చినాక కూడా ఆయన ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ కూడా ఇండికేషన్స్ ఇస్తూ మాట్లాడడం కానీ, ఇవన్నీ పరిణామాలు అంతా కూడా వరుసగా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, తన కూతురుకు చేసిన కామెంట్స్ కు మాకు సంబంధం లేదన్నట్టు కూడా మురళి మాట్లాడడం జరిగింది, కొండా మురళి మాట్లాడడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యం అంతా ఎపిసోడ్ అంతా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కాసేపు క్రితమే భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడానికి బెంగళూరు వెళ్లడం జరిగింది. బెంగళూరులో ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అన్ని కూడా వివరించడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నిన్న క్రమశిక్షణ కమిటీ చాలా ఎఫర్ట్ తో నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో చాలా సీరియస్ గా దీన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ఈ రోజు భట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా ఖర్గేతో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.